హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మసాలా చెక్కలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ మసాలా చెక్కలు క్రిస్పీగా కంచిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మీకు కొలతలతో సహా పక్కా చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. కావాల్సినవి మైదా, బియ్యపిండి, కరివేపాకు, సాల్ట్, నువ్వులు, జీలకర్ర, బేకింగ్ సోడా, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈ మసాలా చెక్కలు నేను కొలతలతో సహా చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను గ్లాస్తో చెప్తున్నాను. ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మైదా బియ్యం పిండి కలిసేటట్టు బాగా కలుపుకొని కరివేపాకు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు ఫుడ్ కలర్ ఎల్లో, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మసాలా చెక్కలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి కలుపుకుంటే ఇలా ముద్దగా అవ్వాలి. ఇలా పిండి ముద్దగా అయ్యేటట్టు ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ పిండిని మనం ఎలాగైతే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా పిండిని ఇలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని రోల్లా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. పిండిని ఇలా రోల్లా చుట్టుకొని ఒక చాకు తీసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా వత్తుకోవాలి. ఇలా వత్తుకొని ఏదైనా ఒక మూతని తీసుకొని టిఫిన్ మీద ఏదైనా మూత ఉంటేదిగా, మూత కానీ గ్లాస్ కానీ ఏదో ఒక మూతని తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజు షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చెక్కలు రౌండ్గా ఉంటేనే బాగుంటాయి. ఇలా అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటిని ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఆయిల్లో ఎన్ని సరిపడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చెక్కలు త్వరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. మసాలా చెక్కలు ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా అన్ని మసాలా చెక్కల్ని ఇలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటినీ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా చెక్కలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మనం పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాలి కదా, ఇలా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మసాలా చెక్కలు రెడీ అయిపోయి. మసాలా చెక్కలు క్రిస్పీగా కంచిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి చెక్క ఎలా ఉందో, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.